హాయ్ హలో ఐఎమ్ డాక్టర్ నీలూఫర్ అండి. నేను యూట్యూబ్లో హెల్త్ గురించి మోటివేషన్ గురించి చాలా వీడియోస్ చేశాను. ఇంతకుముందు మీరు నా వీడియోస్ చూడకపోతే వెంటనే చూడండి అండ్ లైక్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ మన టాపిక్ అయితే డయాబెటీస్ ఉన్నోళ్ళు బాదం పప్పు తినొచ్చా అనే దాని గురించి. మరి మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈ బాదం అనేది చాలా మంచి ప్రోటీన్ ఉన్న ఆహార పదార్థం. దీంట్లో చాలా పోషకాలు ఉంటాయి. అయితే దీంట్లో ఉండే కాల్షియం వల్ల ఎముకలకి చాలా బలం వస్తుంది. అంతేకాకుండా ఇది హార్ట్కి సంబంధించి చాలా మంచిది. ఎందుకంటే దీంట్లో మంచి కొలెస్ట్రాల్ని పెంచే గుణము, తర్వాత చెడు కొలెస్ట్రాల్ని తగ్గించే గుణం ఉంటుంది. కాబట్టి ఇది హార్ట్ హెల్త్కి కూడా చాలా మంచిది. దీంట్లో చాలా మినరల్స్, ముఖ్యంగా మెగ్నీషియం అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ మెగ్నీషియం అనే లవణం యొక్క లోపం అనేది డయాబెటీస్ ఉన్న వాళ్ళలో ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి షుగర్తో పాటు యూరిన్లో మెగ్నీషియం కూడా ఎక్కువగా పోతూ ఉంటుంది. కాబట్టి వాళ్ళల్లో మెగ్నీషియం లోపం ఎక్కువగా కనబడుతుంది. కాబట్టి దీంట్లో ఉండే మెగ్నీషియం, ఈ బాదం పప్పులో ఉండే మెగ్నీషియము వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అంతేకాకుండా దీంట్లో వైటమిన్ ఈ కూడా ఎక్కువగా ఉంటుంది బాదంలో. తర్వాత చాలా యాంటీఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి. అయితే ఈ యాంటీఆక్సిడెంట్స్ ఏంటంటే ఇది తొక్కతో పాటు కలిసి తింటే మన శరీరానికి అందుతాయి అన్నమాట. సుమారుగా ఒక 50 గ్రాముల బాదం తీసుకుంటే కనుక దాంట్లో ఒక 25 గ్రాములు ఫ్యాట్స్ ఉంటాయన్నమాట, అంటే కొవ్వు ఉంటుంది. అంతేకాకుండా దాంట్లో సుమారుగా ఒక 12 గ్రాముల వరకు ప్రోటీన్స్ ఉంటాయి. ఫైబర్ కూడా ఒక 7 గ్రాముల దాకా ఉంటుంది. అయితే ఒక ఔన్స్ బాదం అంటే ఒక గుప్పెడు బాదం తీసుకుంటే దాంట్లో 164 క్యాలరీస్ ఉంటాయి. ఒక 6 గ్రాముల పిండి పదార్థం ఉంటుంది. కాబట్టి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఈ బాదం తీసుకున్నప్పుడు ఏంటంటే హార్ట్కి సంబంధించి ఇది చాలా ఉపయోగపడుతుంది. తర్వాత దీని గ్లైసిమిక్ ఇండెక్స్ కూడా 15 అలా ఉంటుందన్నమాట. అంటే లో గ్లైసిమిక్ ఇండెక్స్ కిందకి వస్తుంది. మరి లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఉండటం వల్ల ఇది తీసుకున్నప్పుడు షుగర్ పెరగకూడదు, కానీ దీంట్లో క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి దీన్ని చూసి తీసుకోవాలి. గ్లైసిమిక్ లోడ్ కూడా దీంట్లో 0 ఉంటుంది. కాబట్టి ఇది డయాబెటీస్ ఉన్న వాళ్ళకి మంచిదే. మరి ఇది డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఎలా తీసుకోవాలంటే దీనివల్ల ఈ బాదం వల్ల ఏంటంటే దీంట్లో ఎక్కువగా ఉండే ప్రోటీన్ వల్ల వాళ్ళకి ఆకలి కూడా తగ్గుతుందన్నమాట. కడుపు నిండుగా ఉన్నట్టు అనిపిస్తుంది. అందుకని ఇది ప్రతి డయాబెటీస్ ఉన్నవాళ్ళు ప్రతి ఆహారానికి ముందు టైంలో తీసుకుంటే మంచిది. అంటే సపోజ్ డిన్నర్ ముందు కానీ, లేకపోతే లంచ్కి ముందు కానీ, లేకపోతే టిఫిన్ బ్రేక్ఫాస్ట్కి ముందు కానీ తీసుకున్నారనుకోండి, ఒక అరగంట ముందు. దీనిలో ఉండే ప్రోటీన్ వల్ల నెక్స్ట్ తీసుకునే ఆహారం కూడా కొంచెం తక్కువ తీసుకుంటారు. అంతేకాకుండా ఈ జీర్ణం అయ్యే ప్రాసెస్ కూడా స్లో అవుతుంది. కాబట్టి ఈ పిండి పదార్థం అనేది కొంచెం తక్కువగా గ్రహించబడుతుంది అనమాట, ఇది కనుక ఒక అరగంట ముందు తీసుకుంటే. ఆ విధంగా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఈ బాదం పప్పు వల్ల ఉపయోగం ఉంటుంది. అయితే కొన్ని స్టడీస్లో ఏం చెప్తున్నారంటే ఒక గుప్పెడు బాదం పప్పులు తీసుకున్నప్పుడు వాళ్ళకి దానివల్ల నెక్స్ట్ ఆహారానికి ముందు తీసుకుంటే నెక్స్ట్ తినే ఆహారం తగ్గుతుంది, ప్లస్ స్లోగా అబ్జర్బ్ చేయబడుతుంది అని చెప్పాను కదా. ఆ విధంగా స్టడీస్లో చెప్తున్నారు. కానీ గుప్పెడు బాదం పప్పులు అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఎక్కువ అవుతాయి అన్నమాట. అంటే క్యాలరీస్ కూడా కౌంట్ చేసుకోవాలి. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి క్యాలరీస్ ఎక్కువైతే షుగర్ పెరిగే అవకాశం కూడా పెరుగుతుంది. అందుకని వాళ్ళు ఏం చేయాలి, తమ ఆహారంలో ప్రోటీన్ బదులు కానీ కొంత పిండి పదార్థం కానీ తీసేసి దాని బదులు ఈ బాదం పప్పుల్ని ఇంక్లూడ్ చేసుకోవచ్చు. జనరల్గా ఒక 3-4 బాదం పప్పులు తింటే పర్వాలేదు వాళ్ళు. సో బాదం పప్పుల్ని డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఈ విధంగా తీసుకుంటే మంచిది.